తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మిథున్ రాశి వారు తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సింహరాశి వారు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. తులారాశి వారు తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 23 ఆదివారం, 2026 ఆగస్టు నెల 29 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో కుజుడు, కర్కాటకములో గురువు, సింహరాశిలో రవి బుధ కేతువులు, కన్యారాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ధనస్సు మకర కుంభరాశుల్లో చంద్ర సంచారం ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ మీకు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ గురు శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణం విషయంలో బిల్వాష్టకం గాని, జగన్నాథాష్టకం గాని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సొంత వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారాభివృద్ధి బాగుంది. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఈ వారంలో పోటీ పరీక్షల్లో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో రాహువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధితో పాటు పనివారి సహకారం వల్ల ఇంట బయట కూడా చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు గాని, గోధుమ పిండి గాని పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున్ రాశి వారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందించే వాతావరణం ఉంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సప్తములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. దశమములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని ఉంటుంది. పనికి తగిన ఫలితం ఉంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే మిథున రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలను పరిష్కరించుకోలేకపోతారు. భూ సమస్యలు గాని, వాహన సమస్యలు గాని అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు కందులు గాని, ఎర్ర కందిపప్పు గాని పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన సహకారం బాగుంది. వ్యాపారాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి వారంలో సోమ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు అధికంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు లేక ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. కాలం మీకు కాస్త వ్యతిరేకంగా పయనిస్తోంది. భగవంతుని మీద భారం వేయండి. అనవసరంగా ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారపరమైనటువంటి లాభాలు అందుకుని ఆర్థికపరమైన బలాన్ని పుంజుకోగలుగుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో కొద్ది సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు గాని భూములు గాని వాహనాలు గాని కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో చంద్ర సంచారం వల్ల అశాంతికి అవకాశం ఉంది. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు పాలు గాని బియ్యం గాని పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేసి మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. దశమములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించి సంతోషిస్తారు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. వ్యాపార నష్టానికి కూడా అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బుధవారం రోజు పెసర్లు గాని పెసరపప్పు గాని పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమములో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివార సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు గానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు గానీ అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులు నూతన అవకాశాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలంతా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలపడతారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే అతి సునాయాసంగాను మంచి ఫలితాలను లాభాలను ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో గురువు సంచరిస్తున్నాడు. వ్యతిరేకంగా కొంతమంది సమాజంలో పేరున్న వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గురువారం రోజు శనగలను గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదవండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు.
ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకునే పరిస్థితి మీకుంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరుగుతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. వినయ విధేయతలతో పనిచేస్తారు. మీ పనితనానికి మీ ప్రవర్తనకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో శని సంచారం ఉంది. వ్యతిరేకంగా కొంతమంది పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. జన సహకార లోపం కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కానీ కుటుంబంలో అశాంతికి కానీ అవకాశం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ఈ వారం మీకు గ్రహాలు కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. భగవంతుని మీద భారం వేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సుల లగ్నం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అనవసరంగా ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా మీరు పని యందే మనస్సును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన కార్యక్రమాలు కూడా అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. నూతన అవకాశాలు అందుకోవడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పోటీ పరీక్షల్లో కానీ పోటీ తత్వంలో కానీ మీరు కాస్త వెనకడుగు వేస్తారు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు అవకాశం కనిపిస్తుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని సమాజంలో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. అష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలంతా మీకు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు వ్యతిరేకంగా. అలాగే వ్యయములో చంద్రుడు కూడా మీకు వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. మనస్సుకు బాధ కలిగే సంఘటనలు జరుగుతాయి. అశాంతి నిరాశ కలిగేటువంటి పనులు కూడా ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు అధికమవుతాయి. అశాంతి నిరాశ మీ వెంటబడే సందర్భాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బియ్యాన్ని పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకము మరియు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణేశ స్వామిని లలితా అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. రాబోయేటువంటి రోజులు మంచి రోజులుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీకు గ్రహాలు కాస్త వ్యతిరేకంగా పయనిస్తూ కొన్ని వ్యతిరేక ఫలితాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అనవసరంగా భయపడకండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనసు లగ్నం చేయండి. భగవంతుని మీద భారం వేయండి. మంచి ఫలితాలను అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ బాగుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన వ్యాపార లావాదేవీలు కూడా అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ
ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో సునాయాసంగా విజయం సాధిస్తారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ పరీక్షల్లో వెనకడుగు వేస్తారు. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పసుపు వర్ణపు పండ్లను లేక పసుపు వర్ణపు అరటి పండ్లను గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురు చరిత్ర పారాయణం చేసుకోండి. అనగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను చదవండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. పోటీ పరీక్షల్లో గానీ ఇంటర్వ్యూలో గానీ విజయం సాధిస్తారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలన్నీ అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో నిరాడంబరంగా పనిచేసి చాలా ఫలితాలను అందుకుంటారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు వ్యతిరేకంగా. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా అధికమవుతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు మంగళవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం గానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని గానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల, ఎర్రటి పూలమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ భక్తి వన్ ఛానల్ ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.